ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయిన చంద్రబాబు తీరు మాత్రం మారడం లేదని అంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. తెలంగాణలో లాగే ఏపీలోనూ 100 కోట్ల రూపాయలు వెదజల్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రకాశం, కర్నూలు జిల్లాలో బలం లేకపోయినా ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబెట్టడంలో చంద్రబాబు స్వరూపం అర్థమవుతుందని అంటున్నారు. చంద్రబాబు తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల అభిప్రాయాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా బుక్ అయిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే పందాను ఆంధ్రప్రదేశ్లోనూ సైతం కొనసాగిస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను బలవంతంగా తీసుకెళ్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. ముఖ్యంగా మంత్రి నారాయణ నేతృత్వంలో నెల్లూరులో క్యాంపు నిర్వహించారు. ఏదైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇక్కడ కూడా కొనసాగుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏం జరుగుతుంది? మరి చంద్రబాబు నాయుడు అంటే పరితెగింపుకు పర్యాయ పదం. ఈరోజే కొత్త కాదు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్లు కైవసం చేసుకోవడంలో కానీ, మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ వారు గెలవడం కానీ, జిల్లా పరిషత్తులు కైవసం చేసుకోవడం కానీ, కడకు ఎంపీపీ పదవులు కూడా కైవసం చేసుకోవడంలో అప్రజాస్వామికంగా వ్యవహరించి చాలా అడ్డంగా దుడ్డంగా అధికారాన్ని వినియోగించి గెలవడం జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లాలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది. మరి అలాంటి చోట పోటీ పెట్టడమే అనైతికం. వారికి అడ్వాన్స్గా రాత్రి నేను టీవీలో కూడా చూడడం జరిగింది. అడ్వాన్స్గా 50,000 ఇచ్చినాం, 3 లక్షలు 4 లక్షలు ఇంకా కూడా ముట్ట చెప్తామని చెప్పడం జరుగుతోంది. మరి ఒక పక్కేమో ఆ కేసుల నుంచి బయటపడలేకుండా ఒక అబద్ధం బదులు 100 అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇంకొక పక్కేమో అప్రజాస్వామికంగా మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నా కానీ అక్కడ మీరు పోటీ చేసి కొనుగోలు చేస్తున్నారు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను. ఇది చాలా హేయమైన చర్య, నీతిమాలైన చర్య. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడు కూడా ఇంతవరకు ఈ విధంగా వ్యవహరించలేదు. ఒక పక్క ఆరోపణలు ఎదుర్కొంటానో అదే ఆరోపణలు మళ్ళీ ఇప్పుడు నువ్వు చేస్తా ఉన్నావు, అది సత్యదూరం అని చెప్తున్నావు. మరే ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇది సత్యదూరమా, ఇది ఎట్లా దీన్ని నీవు సమర్థించుకుంటావు? మరి రాజకీయాల్లో ఇంత నీతిమాలిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే మేమంతా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు చేసిన దానికి ఆయన ప్రజలకు జవాబు చెప్పుకున్నారు. నన్ను ఇప్పుడు ఏమీ రేవంత్ రెడ్డి విషయంలో నన్ను ఏం చేయలేదు కాబట్టి నా పద్ధతి ఒకే పద్ధతి, నేను డబ్బిచ్చే ఓట్లు కొనుక్కోవాలా అని ఈరోజు సూత్రధారి ఆయన, ఈరోజు నారాయణ ఇక్కడ డబ్బు ఇచ్చి కొంటా ఉన్నాడు. అది కూడా ఏ విధంగా ప్రలోభాలు పెడుతున్నారంటే కూడా రమ్మని, ఇళ్ళకి రమ్మని చెప్పేసి డబ్బులు డైరెక్ట్గా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నెల్లూరులో కూడా అదే విధంగా డైరెక్ట్గా ఇచ్చి పట్టుకున్నారు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ పిలిపించేది 4 లక్షలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళని ఒక భ్రమలో తీసుకుని వచ్చి పెడుతున్నారు. కేవలం డబ్బిచ్చి కొనుగోలు పద్ధతిని స్వస్తి చెప్పే కార్యక్రమంలో ఆయన తీయడు. ఎప్పుడైతే డబ్బు ఇవ్వకుండా కొనుగోలు పద్ధతి చేయకపోతే ఒక్క ఓటు కూడా అతనికి వేయరనే దానికి బాగా తెలుసు. క్యాంపు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మెల్యేలు పోయినారు క్యాంపు దగ్గరికి. అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు ఏ విధంగా? అది పోలీసుకి అది నియంతృత్వంతో ఉండే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఒక నియంతృత్వం కలిగినటువంటి వ్యక్తితో, ప్రజాస్వామ్యం కలిగినటువంటి వ్యక్తి కాదు అతను, ఒక నియంతృత్వం కలిగినటువంటి వ్యక్తి. డెమోక్రసీ అనేది మర్చిపోయినారు. పోలీసు వాళ్ళని పెట్టి రాజ్యాన్ని ఏళ్తూ ఉన్నాడు కాబట్టి పోలీసు వాళ్ళు వికారంగా ప్రవర్తిస్తారు. ఏదైనా మాట్లాడితేనే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసినారని వాళ్ళు జైల్లో పెట్టే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ఏదైనప్పటికీ తెలంగాణలో చోటు చేసుకున్న వ్యవహారమే ఆంధ్రప్రదేశ్లో కూడా చోటు చేసుకుంటుంది. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఓటుకు నోటు ద్వారానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రకాశం, కర్నూలు జిల్లాలో అక్రమాలు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.